చూపిస్తే బాగుండదు. ఎందుకంటే ఆయన ఆయన చాలా పెద్ద పెద్ద ఆపరేషన్ చేసింది కాబట్టి ఆయన పేరు చూపించద్దు. అదే మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు ఇక్కడనే. ఈ రౌండప్ ఈ రేడియస్ లా నేను ఇల్లు పర్టికులర్ గా చూపెడతలేను. ఎందుకంటే ఆయన సేఫ్టీ మెజర్స్ లా ఆయన ఇంటికాడికి కూడా పోయినా, బయట గన్మెన్ కూడా ఉంటారు. దసరా టైంలో చూసిన. కాకపోతే నేను అంతా ఈ వర్క్ అంతా చేయడానికి దాదాపు నెల 15 రోజులు ఉంటది. కాబట్టి నేను ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, రంగనాథ్ గారు, నేను మీ ఇల్లు బఫర్ జోన్ కిందికి వస్తుందని నేను అంటలేను. FTL లో ఉందని కూడా నేను అంటలేను. అది కట్టమైసమ్మ టెంపుల్ అంటున్నా. కట్టమైసమ్మ అంటే చెరువు కట్టకు టెంపుల్ కడతారు. అది మా ఎడ్డి లెక్క, మా ఎడ్డోళ్ళ, తెలంగాణ ఎడ్డోళ్ళ లెక్క మాది కట్టమైసమ్మ టెంపుల్. అక్కడికి వెళ్ళి ఈ రేడియస్ లో మీ ఇల్లు ఉన్నాయి. మీరు కొలిసి చూపియండి. మీరు మీడియాని తీసుకురండి. నేను ఒక వీడియో రిలీజ్ చేసి అందరికి పంపుతున్నా. మీరు వచ్చి మీడియాని మొత్తం తీసుకురండి. ఇక్కడికి వెళ్ళి మీ ఇల్లు చూపెడతారా మీ ఇష్టం అది. మీ ఇల్లు ఏ సందు ఉన్నదా మీ ఇష్టం అది. అక్కడికి వెళ్ళి 500 మీటర్ల లోపు ఉంటారా మీ ఇష్టం అది. నాలాకెళ్ళి ఎన్ని మీటర్ల దూరం ఉంది మీ ఇష్టం మరి. ఈ నాలాకెళ్ళి మీ ఇల్లు ఎంత దూరంలో ఉన్నా చూపించాలి, అది ఇష్టం అది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ముఖ్యమంత్రి చేసినందుకు కృష్ణకాంత్ గారి పేరు పైన పార్క్ అయితే పెట్టిండ్రు. ఇక్కడ ఇండ్లు కూడా దాదాపుగా అన్ని మీరు ఏవి చూసినా కానీ చంద్రబాబు నాయుడు ఓటర్ కు సంబంధించిన ఇండ్లే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏ ఇల్లు కూడా నోటీసులు రాలేదు. ఏ ఇల్లు కూడా ఇది బఫర్ జోన్ కిందకి వస్తారో రాలేదు. కాకపోతే ఒక లెవెల్ వరకు ఇది బఫర్ జోన్ కిందకే ఉంటది. అదేంటా నా ఇల్లు నీ ఇల్లు బఫర్ జోన్ కిందకి వస్తుందా రాదా అని రంగనాథ్ గారు మీరు నిరూపించుకోవాలి, మీరు చూపించుకోవాలి. నేను 100% నేను ఇది బఫర్ జోన్ కిందకి వస్తాయి నేను అంటలేను. నీవు ఎందుకంటే నీ ఇల్లు చూపెడితే నేను ప్రూవ్ చేయగలుగుతానో చేయలేనో నాకు తెలియదు. కానీ ఇల్లు నేను చూపియద్దని నేను అనుకుంటున్నా. కానీ ఇల్లు ఈ ఇంటి ఇక్కడ మీ ఇల్లు ఉందా లేదా అనేది నువ్వే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి పెట్టి క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేల ఇల్లు మీరు కూలగొట్టేసిండ్రు ఆల్రెడీ.